నరేంద్ర మోదీ గారు ఇప్పుడు విదేశాల్లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా నార్వేలో కూడా పర్యటించారు. ఓ 4-5 దేశాలు చుట్టముడుతున్నారు కదా. అందులో భాగంగా నార్వేలో ప్రవేశించినప్పుడు నార్వేలో ఉన్నటువంటి మన విదేశాంగ శాఖ దౌత్యవేత్తలతో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే అక్కడ నార్వే విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలు ఏంటంటే, మీ దేశాన్ని మేము ఎందుకు నమ్మాలి, భారతదేశాన్ని నమ్మడానికి ప్రధాన కారణం ఏంటి, అక్కడ వివక్ష ఉంది కదా, మహిళలకి సమానత్వం ఉందా అన్న విధంగా మాట్లాడితే, అమ్మా నువ్వు అడిగినటువంటి ప్రశ్న మంచిదే కానీ ప్రపంచంలో చాలా దేశాల కంటే ముందు మహిళలకి ఓటు హక్కు కల్పించినటువంటి దేశం మాదే. స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవి. కానీ స్వాతంత్రం రాకముందే మా సంస్కృతిలో భాగంగా స్త్రీకి ఇచ్చినటువంటి గౌరవం ఎక్కడా ఇవ్వలేదు. జరిగిన పరిణామాలు ఏవైనా కావచ్చు. కాబట్టి భారతదేశానికి ఇంతకంటే ఏమి నిదర్శనం కావాలి, కాబట్టి భారతదేశాన్ని నమ్మడానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి అన్న విధంగా ఇప్పుడు మన విదేశాంగ శాఖ గట్టిగానే సమాధానం ఇచ్చింది, కౌంటర్ ఇచ్చింది. అయినా సరే వాళ్ళు ఆగలేదు. రకరకాల ప్రశ్నలతో వాళ్ళు అడ్డగించడానికి చూశారు, అంటే ఆపడానికి చూశారు, అంటే ఒక డిఫెన్స్లోకి నెట్టేయడానికి చూస్తే మన వాళ్ళు గట్టిగానే ఇచ్చి పడేశారు. గట్టిగానే ఇవ్వడం అంటే ఎదురు సమాధానాలు కాదు, సమాధానాలు, సరైనటువంటి సమాధానాలు మన విదేశాంగ శాఖ చెప్పడం జరిగింది. మన హరీష్ గారు అయితేనేమి, అలాగే మిగతా ఈ విదేశాంగ శాఖ అయితేనేమి, అలాగే దౌత్యవేత్తలు అయితేనేమి అందరూ సరైనటువంటి సమాధానాలే చెప్పారు. అయితే ఆ సమాధానాలన్నీ కూడా పారదర్శకత్వంగానే ఉన్నాయి. విలేకరులు ప్రశ్నలు అడగడం తప్పు కాదు, వాళ్ళు అలాగే అడుగుతారు. మన లోకల్ మీడియా ఒకలా అడుగుతుంది, నేషనల్ మీడియా ఒకలా అడుగుతుంది, ఇంటర్నేషనల్ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మనల్ని ఇరకాటంలో పెట్టడానికే అడుగుతారు. మనం కూడా దానికి తగ్గట్లుగానే సమాధానం చెప్పాం.